చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు. తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత కలిపి పెట్టుకున్న తర్వాత మనము పసుపు, ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని పెట్టుకుందాము. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము. పచ్చగా దంచి పెట్టుకున్న 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుందాము. తర్వాత ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం పచ్చగా దంచి పెట్టుకున్న జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పౌడర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని 1 విజిల్ ఇస్తే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి కొత్తిమీర, కొబ్బరి తురుము వేసుకుంటే సరిపోతుందండి. గుమగుమలాడే బీన్స్ కర్రీ రెడీ.